30 సెకండ్లు కేవలం 30 సెకండ్లలో బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం డెత్ లైనర్ గా మారిపోయింది. ప్రయాణికుల ప్రాణాలతో పాటు వైద్య విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిపేసింది. బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలు 2009 నుంచి పనిచేస్తున్నాయి. ఆ విమానం కూలిన ఘటన ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదు. అందుకే ఆ విమానానికి తిరుగు లేదని భావించాయి విమానయాన సంస్థలు. అయితే నిన్నటి ప్రమాదంతో ఆ ధీమా మొత్తం తలకిందులైపోయింది. లాంగ్ జర్నీలకు సురక్షితమైన మోడల్గా భావించిన విమానం ఎందుకు కూలిపోయింది? ఇంతవరకు ఫ్లైట్ గాల్లో ఎగిరే ముందు ఎలాంటి టెస్టులు చేస్తారు? నిన్న ప్రమాదానికి గురైన విమానం ఈ టెస్టులను దాటిందా? విమానం ఒక్కసారి టేక్ ఆఫ్ అయిందంటే వందల ప్రాణాలు గాల్లో ఉన్నట్లే. అందుకే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడానికి ముందు అనేక టెస్ట్లు దశలను దాటాల్సి ఉంటుంది. విమానంలో ప్రయాణికులు సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి అత్యంత ముఖ్యం ఈ టెస్ట్లు. విమానం టేక్ ఆఫ్ కు సిద్ధం కాకముందే పైలట్లు, గ్రౌండ్ సిబ్బంది ఆ విమానానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలను తనిఖీ చేస్తారు. అలాగే దాని మెయింటెనెన్స్ లాగ్ ను చెక్ చేస్తారు. ఈ లాగ్స్ లో ఆ విమానం సాంకేతిక చరిత్ర, మరమ్మతులు, ఇంజిన్ పనితీరు, గతంలో జరిగిన సర్వీస్ల వివరాలుంటాయి. ఇవన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఆ విమానం సాంకేతిక సమర్థతను ధృవీకరిస్తారు. విమానంలోని ఇన్స్ట్రుమెంట్స్ అంటే గేజ్లు, రాడార్, నావిగేషన్ సిస్టమ్స్ ఖచ్చితంగా పనిచేస్తున్నాయని నిర్ధారించడానికి పైలట్లు వాటిని జాగ్రత్తగా తనిఖీ చేస్తారు. ఈ దశలో ఏదైనా సమస్య కనిపిస్తే ఆ విమానం టేక్ ఆఫ్ చేయడానికి అనుమతి లభించదు. అలాగే కాక్పిట్ లోని అన్ని సిస్టమ్స్ సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకుంటారు. విమానానికి హార్ట్ వంటివి అందులోని ఇంజిన్లు. అందుకే టేక్ ఆఫ్ కి ముందు ఇంజిన్లను రన్ చేసి టెస్ట్ చేస్తారు. అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, సాంకేతిక లోపాలేవైనా ఉన్నాయా అని తనిఖీ చేస్తారు. ఈ టెస్ట్ లోనే ఇంజిన్ శక్తి, ఇంధన సరఫరా, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలిస్తారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ లో కీలక పాత్ర పోషిస్తుంది వాతావరణం. విమానం గాల్లోకి ఎగిరే ముందే పైలట్లు మరియు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాతావరణ సమాచారాన్ని సేకరిస్తారు. గాలి వేగం, వర్షం, పొగమంచు లేదా ఇతర ప్రమాదకర పరిస్థితులున్నాయా అని తనిఖీ చేస్తారు. అనుకూలమైన వాతావరణం లేనట్లయితే టేక్ ఆఫ్ ను వాయిదా వేస్తారు. రన్వే భద్రత కూడా విమాన భద్రతకు అత్యంత ముఖ్యం. రన్వేలో ఎలాంటి అడ్డంకులు లేదా శిథిలాలు లేకుండా ఉండేలా గ్రౌండ్ సిబ్బంది తనిఖీ చేస్తారు. అలాగే రన్వే ఉపరితలం, లైటింగ్ వ్యవస్థను చెక్ చేస్తారు. ఇక ఫైనల్ గా టేక్ ఆఫ్ కి ముందు చివరి దశలో పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి క్లియరెన్స్ తీసుకోవాలి. విమానం రూట్, ఇతర విమానాల ట్రాఫిక్, గాల్లో ఉన్న ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని టేక్ ఆఫ్ కు అనుమతిస్తుంది ఏటీసీ. ఈ క్లియరెన్స్ లేకుండా విమానం రన్వే నుంచి గాల్లోకి ఎగరదు. క్లియరెన్సెస్ నాట్ ఓన్లీ స్టార్టింగ్ పాయింట్, డెస్టినేషన్ వరకు ఎంటైర్ రూట్ క్లియర్గా ఉంది అనుకుంటేనే ఏటీసీ వాళ్ళకు స్టార్టప్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి స్టార్టప్ అయిన తర్వాత బిఫోర్ మూవింగ్ పైలట్స్ ఇంజిన్స్ ఆన్ చేసిన తర్వాత, ఎందుకంటే బిఫోర్ స్టార్టింగ్ ద ఇంజిన్స్ దే కెనాట్ చెక్ వాట్ ఈస్ ద ఇంజిన్ కండిషన్, బట్ ఆఫ్టర్ స్టార్టింగ్ ద ఇంజిన్ వైల్ రోలింగ్ దే విల్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అన్ని ఇంజిన్ పారామీటర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, కంట్రోల్స్ మూవ్ అవుతున్నాయా లేదా, ఇటువంటి చెక్స్ వాళ్ళకు పైలట్స్ కూడా ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. కోపైలట్ వాటిని లిస్ట్ చూసి చదువుతారు. కాక్పిట్లో కోపైలట్ ఒక్కొక్కటి చదువుతూ ఉంటారు. కెప్టెన్ ఓకే 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 అని టిక్ చెప్తూ ఉంటారు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం మోడల్ డ్రీమ్ లైనర్ 7878. 2011లో బోయింగ్ సంస్థ దీని మార్కెటింగ్ ప్రారంభించింది. ఆ మరుసటి ఏడాది అంటే 2012లో ఎయిర్ ఇండియా సంస్థ దీన్ని కొనుగోలు చేసింది. బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం సాధారణంగా 20 నుంచి 30 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా వద్ద 20కి పైగా డ్రీమ్ లైనర్లున్నాయి. విశ్వసనీయమైన మోడల్ కావడం, సుదూర ప్రయాణాలకు అనువుగా ఉండడంతో ఎయిర్ ఇండియా, విస్తారా వంటి భారతీయ విమానయాన సంస్థలతో పాటు మొత్తం 80కి పైగా విమానయాన సంస్థలు 1800కి పైగా డ్రీమ్ లైనర్లను కొనుగోలు చేశాయి. ఇంత తక్కువ కాలంలో ఇంత బాగా ఫేమస్ అయిన మోడల్ ఇదొక్కటే అంటున్నారు ఏవియేషన్ ఎక్స్పర్ట్స్. బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందిన విమానం. 14,000 కిలోమీటర్ల దూరం వరకు ఆగకుండా ప్రయాణించగల సామర్థ్యం డ్రీమ్ లైనర్ కుంది. ఇది గంటకు 903 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది.
అందుకే ఇతర దేశాలు ఖండాంతర ప్రయాణాలకు డ్రీమ్ లైనర్ ని ఉపయోగిస్తారు. బోయింగ్ 787 లో ఉన్న మరో ప్రత్యేకత రోల్స్ రాయ్స్ ఇంజిన్లు. ఇవి తక్కువ శబ్దం చేస్తూ ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేస్తాయి. అలాగే తక్కువ కాలుష్యంతో ప్రయాణిస్తాయి. ఈ తరహా విమానాలకు అనేక ప్రత్యామ్నాయ బ్యాకప్ ఏర్పాట్లు కూడా ఉంటాయి. ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా మరో ఇంజిన్ తో విమానం ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. కాక్పిట్ లో ఆధునిక డిస్ప్లేలు, టచ్ స్క్రీన్లు సమాచారాన్ని ఎప్పటికప్పుడు పైలట్లకు సులభంగా చేరవేస్తుంటాయి. ఎమర్జెన్సీ సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వేగవంతంగా సహాయం చేస్తాయి. అందుకే ఈ ప్రమాదం అసాధారణంగా కనిపిస్తోందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. బోయింగ్ 787 టేకాఫ్ కి కనీసం 2.5 కిలోమీటర్ల రన్వే అవసరం. అహ్మదాబాద్ లో రన్వే మొత్తం పొడవు 3.5 కిలోమీటర్లుంది. అయితే ప్రమాదానికి గురైన విమానం 1.7 కిలోమీటర్ల దగ్గరే టేకాఫ్ అయినట్లు ఫ్లైట్ రాడార్ డేటా చూపిస్తోంది. దీంతో షార్ట్ డిస్టెన్స్ టేకాఫ్ కూడా ప్రమాదానికి కారణమా అనే కోణంలో విశ్లేషిస్తున్నారు.